హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయిపోయిందా? రెడీ అయిపోయిందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్ చూసిరా, ఈరోజు అయితే రీల్స్ చేస్తామని చెప్పినాం కదా. సో రీల్స్ చేయడానికి అయితే రెడీ అవుతుర్రు. ఒక్కసారి మా అంగడి చూడరు ఫ్రెండ్స్. అయితే ఈరోజు ఏంటంటే శారీస్ కట్టుకొని రీల్స్ చేస్తాం అనుకుర్రు. బ్లౌజ్ ఇక మా హాని లంగమోళ్ళు వేసుకుంటా అని తీసింది. బ్లౌజ్ ఎట్లా పడేసింది చూడు. ఇక మా అమ్ములేమో ఈరోజు అయితే శారీస్ కట్టుకుందాం అనుకురు ఫస్ట్ అయితే. సో ఇక ఈ శారీ వచ్చేసి ఫస్ట్ ఆని కట్టుకుంది. అని శారీ కట్టుకుంది, మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత మా అమ్ములు ఏం చేసింది, ఇగో ఈ చీర కట్టింది. ఇది సెట్ కాలేదు, బ్లౌజ్ సెట్ కాలేదట, బ్లౌజ్ నచ్చలేదట, అది వదిలేసింది. నెక్స్ట్ ఇంకో ఇది కట్టుకుంటాను, ఇది తీసింది ఆమె బ్లౌజ్ వేసుకొని. ఇది చీర మంచి లేదు, నాకు నచ్చలేదు, పెద్దగా ఉంది అని ఇది వదిలేసింది. నెక్స్ట్ అని చూపిరా. నెక్స్ట్ ఈ చీర కట్టుకుంది. ఇది కట్టుకుంటానంటే అంత ఉబ్బు బొంత ఉందంట. ఆ చీర ఇప్పేసింది మళ్ళా. నెక్స్ట్ ఇంకో ఈ చీర తెచ్చిన. ఈ చీర తెస్తే ఇదట మోటుగా ఉందంట, ఊరలో లెక్క ఉంటుందంట, అది వేసుకోలేదు. ఇక నెక్స్ట్ ఇగో ఇది తీసుకొచ్చిన. అది తీసుకొచ్చినా కానీ ఆమెకు బ్లౌజు నచ్చలేదంట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇన్ని చీరలు అని బ్లౌజ్ వేసేసుకొని ఆ చీర కట్టుకొని మొత్తం రెడీ అయిపోయింది. మళ్ళీ తర్వాత అమ్ముడు చీర కట్టుకోలేదు అనేసి అని ఇట్లా హాఫ్ సారీ వేసుకుంది. మళ్ళీ నెక్స్ట్ హాఫ్ సారీలలో ఇట్లా ఎన్ని హాఫ్ సారీస్ చూసిరు. ఆల్రెడీ ఇది వేసుకున్నాం, అది వేసుకున్నాం, ఈ రీల్ తీసినాం, ఆ రీల్ తీసినాం అని ఇక ఇది వేసుకుంటా అని చూసింది మా నాన్నమ్మ. అది పొట్టిగా అయిపోయింది. ఇది ఇట్లా ఇప్పుడు వేసుకుంది, ఇట్లా కొంచెం పొట్టిగానే అయిపోతుంది. ఇక ఈ ఒకసారికి వేసుకో అంటే వేసుకుంది. ఇక మా అమ్ములు అయితే ఈ హాఫ్ సారీ అయితే తీసుకొని 2 years అయిపోయింది. ఈ వరలక్ష్మి వ్రతం వస్తే 3 years కరెక్ట్. కానీ 2 times వేసుకుంది. వరలక్ష్మి వ్రతం రోజు ఫస్ట్ వరలక్ష్మి వ్రతం రోజు ఒకసారి వేసుకుంది, గణేష్ పండుగ రోజు ఒకసారి వేసుకుంది, అంతే. మళ్ళీ ఇప్పుడు వేసుకుంది. గణేష్ 3rd year మళ్ళీ ఇప్పుడు ఇది 3rd time అంతే వేసుకోవడము. నచ్చలేదంటే వేసుకో. హాని మాత్రం చాలా వేసింది. స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే ఇట్లా మస్తు వేసుకుంది. ఈ ఒకసారి చూడరు ఫ్రెండ్స్. ఆ చున్నెవరు కానీ ఆ చున్నీలు 2 ఐ డోంట్ నోనా, తీసి డస్ట్బిన్ లో పడేస్తాం మళ్ళా. అన్ని చున్నీలు నీయే తీసిన వాడు పడేసినావు. ఇగో ఇక్కడ మొత్తం గాజులు దండలు ఇవన్నీ తీసి డబ్బాలు అన్నీ అట్లా పడేసిర్రు. ఫ్రెండ్స్ చూసిరా, వీళ్ళతోటి రీల్స్ తీపియాలంటే, వీళ్ళని రెడీ చేయాలంటే నా ఇల్లు అంగడి ఇట్లా అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ నేను చదువుకోవాలి. వాళ్ళని రెడీ చేయడానికి ఎంత టైం పట్టిందో మళ్ళీ ఇవన్నీ చదువుకోవడానికి అంత టైం పడుతుంది. అందుకే వీళ్ళతో రీల్స్ చేయడానికి నాకు అంత ఇది మస్తు లేట్ చేస్తుంది. అమ్ములు చీకటి అవుతుంది. అమ్ములు నాకన్నా ముందు జుట్టు వేసుకుంది, నాకన్నా ముందు లంగోని వేసుకుంది, అన్ని వేసుకుంది. చూపిస్తున్నా. ఇదేమన్నా ఇల్లు అంటారా? దీన్ని ఏమన్నా అంగడి ఎట్లుంది? ఇది రూమ్ అంటారా దీన్ని అని? ఫస్ట్ ఆ బ్లౌజులు తీయ, నీ బ్లౌజులే అని, అవి నీ బ్లౌజులే నీ చున్నీలే అని. తీయి ఫస్ట్ ఆ బ్లౌజులు తీయు. రీల్స్ చేసిన కదా చదువుతావా? నేను దరమ్ము నేనా పెట్టుకొని అట్లా హెయిర్ డ్రైయర్ తోటి కొట్టాలన్నట్టు, ఆరిపోతుంది. అందరమ్మో అనికి ఓపిక నశిస్తుంది. అడుగుర్రి అని నీ ఫేస్ సీక్రెట్ అట చెప్పు. నా ఫేస్ సీక్రెట్ ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ పాండ్స్ పౌడర్, పాండ్స్ పౌడర్, అంతే. ఫెయిర్ అండ్ లవ్లీ అది పెళ్ళి ఇట్లా ఓన్లీ రెడీ అయినప్పుడే పెట్టుకుంటది. మామూలుగా అయితే స్నానం చేసి వచ్చి స్టిక్కర్ పెడతారు అంతే. న్యాచురల్ బ్యూటీ మహాన్ అయితే ఏం రెడీ కాదు ఫ్రెండ్స్, ఏం ఫేస్ పెట్టుకోదు. కనీసం సాయంత్రం మొహం గిట్లా కడుక్కోదు. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి కడుక్కుంటది. నడివిగా దరమ్ము ఫ్రెండ్స్. ఇప్పుడే పైకి అయితే వచ్చేసినాము. మంచి ట్రెండింగ్ చీరలు, ఎక్కువ చీరలు కొను. మా గురించి అన్న మంచి చీరలు కొను సన్నా. ఎందుకు వీళ్ళని రెడీ చేసే వరకు నేను ఇట్లున్న ఫ్రెండ్స్ చూపించిన లెక్కన జుట్టు నేను. సో ఫ్రెండ్స్, ఇలా అయితే నా ఛానల్ అయితే పెట్టుకుంటున్నా, హనీ ఇస్ ద బెస్ట్. సో అందుకనే మేము రేపు మమ్మీతో రీజన్ అయితే రేపైతే ముగ్గురం సేమ్ డ్రెస్లు వేసుకొని రెడీ అయ్యి రేపటి వీడియోలో అయితే వీళ్ళ హెయిర్ స్టైల్ మొత్తం వీడియో తీస్తాయి. ఈ రోజు అయితే టైం సరిపోలేదు, ఎందుకంటే మా చుట్టాలు వచ్చారు, కొంచెం లేట్ అయిపోయింది. వాళ్ళు పోయిన తర్వాత
ఇక రెడీ అయ్యేసరికి అయితే టైం సరిపోలేదు. మళ్ళీ అన్ని చీరలు చూసి కదా ఫ్రెండ్స్ ఎట్లా చూపించిందో 4 చీరలు 4 చీరలలో ఏది కట్టుకోవాలో అర్థం కావాలి నాకంటే. చీరలు అంట బాగాలేవంట, మంచి లేవంట, ట్రెండింగ్ చీరలు తీసుకోవాలంట వీళ్ళు కట్టుకోవడానికి. ఇప్పటి నుంచి నేను కట్టుకోవడానికి కాదు, వీళ్ళు కట్టుకొని రీల్స్ చేయడానికి నేను మంచి మంచి చీరలు కొనాలంట. సరే ఫ్రెండ్స్, మేము అంతా రేపు రెడీ అయ్యేది మా అక్క ఛానల్ అయితే వస్తుంది, అందరు మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు అసలు రీల్స్ స్టార్ట్ చేస్తాం. చూడండి ఇక్కడ మా హనీ అయితే ప్రాక్టీస్ చేస్తుంది. పాట పాడు. పాట రాదు, నేర్చుకోవాలి. అంత దుమ్మడుతుందని అన్ని తినే పనులు చేస్తుంది మానైతే. నీళ్ళు పైకి రాలే ఇంకా, నువ్వు రా పడతావు. అంత పైపులకు అంత డస్ట్ ఉంది కదా, అంత డ్రెస్ కడుతుంది. అక్క మీద పడుతున్నాయి నీళ్ళు, ముందే బీపీ ఉంది. ఏవైతే చేసి అలసిపోయినా మామూలు అట్లా కూర్చున్నావు. కాళ్ళు వస్తున్నాయా? ఎన్ని చేసినావు అమ్ములు? 2 రీల్సా ఒకటా? 2 చేసింది. కాలు గుంజుతాయి అట. అంగడి చేయనికి నాకు తెలుసు నీ గురించి. ఆమెకి డ్రెస్ నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా, కదా ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్. ఆమెకు నచ్చినట్టు మంచిగా రెడీ అయితేనే నీ ఇచ్చేస్తా అడ్జస్ట్ అని చేస్తుంది. మంచిగా చేసినావు. ఈరోజు మా హాని హుషారు మీద ఉంది చేయాలని. మా అమ్ములేమో బలవంతంగా ఇప్పుడు తిడుతుందేమో, ఇంతసేపు రెడీ అయినా కదా, ఇంతసేపు అంగడి పోసినా కదా అన్నట్టుగా 2 గంటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శారీ కట్టుకొని చేద్దామని ఉంటుంది ఇదంతా, చీర కట్టుకొని చేద్దాం. ఆయనకేమో చీరలు ఏవి మంచిగా అనిపించలేదు కదా. మంచి చీరలు కొను, ఒక్క చీర సకాలేదు. నా లంగా జాకెట్ నుంచి నీ బ్లౌజ్ల మీద చీరలు కొనుక్కోవాలి. మా అన్నైతే సింగిల్ గా ఇదిగా తీస్తుంది అనుకోండి ఇక రీల్స్ అయితే. ఇక బాయ్ ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చూసిరా ఫ్రెండ్స్, అస్సలు ఓపిక తక్కువ. ఏమన్నా అంటే కాలు గుంజుతే అంటది. ఎందుకో ఏమో మరి ఆ కాలు గుంజుడు అంటే కాలు గుంజుతున్నాయి అంటది. మరి బాటిల్ తెచ్చుకోవాలి పైకి వచ్చినప్పుడు. రెడీ అవ్వడానికి ఓపిక తక్కువ, రీల్స్ చేయడానికి ఓపిక తక్కువ. ఏదైనా ఫటాఫట్ తీసినామా పోయినామా అంటది. ఇక ఓపిక అనేది ఉండాలి. హుషారు, ఐస్ క్రీమ్ కంటే హుషారు. నీ ఛానల్ కోసం నువ్వు కష్టపడ్డావు, నీ ఛానల్ కోసం నువ్వు రీల్స్ తీసినావు. ఒక రీల్ కి 10 రూపీస్. ఎందుకు వస్తున్నావు మళ్ళీ? ఇస్తా. ఒక్క రీల్ 10 రూపీస్ అంట. అది నీ ఛానల్, నీకు ఎప్పుడెప్పుడు 50,000 సబ్స్క్రైబర్స్ కావాలా అని వెయిట్ చేస్తున్నావు, అందుకే రీల్స్ చేసుకుంటున్నావు. నీ ఛానల్ కోసం నువ్వు కష్టపడుతున్నావు, నేను కష్టపడుతున్నా నీ కోసం. ఇంకా వీళ్ళకేమో ఇంత ఓపిక ఉండదు. మాట్లాడుకుంటా ఏం చేస్తున్నావు అని, బాగున్నావు అని, హాయ్ అని. వాళ్ళందరూ మాట్లాడతలేరు ఫ్రెండ్స్, నాతో మీరు ఎవరు మాట్లాడతలేరు కదా, అందుకనే మాట్లాడుతున్నారు. నేను బాయ్ చెప్పా. నాకైతే మాని సతాయించినట్ట ఫుల్ ఇష్టం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పాపం ఇక మా అమ్మలమ్మ చూడరు, ఇక మా అమ్మలు ఇట్లా పోతుంది.